కర్ణాటక రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలన్నటువంటి టార్గెట్లో ఉంది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే లేకున్నామో అక్కడ కైవసం చేసుకోవడానికి రెడీగా ఉంది. ఆ తర్వాత తెలంగాణలో ఈరోజు ఏ విధమైనటువంటి స్ట్రాటజీ బిల్డ్ చేయబోతున్నారు అనేది ఒకసారి మనం అనాలిసిస్ చేయాలని అనుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆల్రెడీ ఢిల్లీ కైవసం కావడంతో వాళ్ళ కన్ను ఖచ్చితంగా కర్ణాటక మీద ఉంటుంది. కర్ణాటకలో చాలా తక్కువ అంటే ఇటు బీజేపీకి కానీ బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య స్వల్ప మెజారిటీ తేడాతోటి కాంగ్రెస్ లీడ్లో ఉంది. సో వాళ్ళకు కావాల్సింది ఎంత, ఇంకొక 20 సీట్లు కావాలి. భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వం ఫామ్ చేయాలంటే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ జనతాదళ్ కుమారస్వామి నేతృత్వంలో ఇక్కడ జేడీయూ పార్టీ ఆల్రెడీ వీళ్ళకు సపోర్ట్గా ఉంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఆయన కేంద్రంలో మంత్రిగా కొనసాగుతున్న కుమారస్వామి కాబట్టి ఇక్కడ వీళ్ళకు ఉండేటువంటి 7 సీట్లు ఉన్నాయి. ఆ సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకే వస్తాయి. సో ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి కనుక కొంతమందిని లాగగలిగితే కనుక కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయడానికి సులువైనటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రజా వ్యతిరేకత తీవ్రమైన తరుణంలో ఇక ప్రభుత్వం పడగొట్టినా కానీ భారతీయ జనతా పార్టీకి మరకలంటావు. ఎందుకంటే ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. సో ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ కర్ణాటకను కైవసించుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక పంజాబ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. పంజాబ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, త్వరలో రాబోతున్నాయి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా అక్కడ పట్టు సాధించడానికి అవకాశం అయితే లేదు. సో కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం అక్కడ లీడ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ ప్రభావాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ 100% విజయం సాధించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇది ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా, అది 1 ఇయర్ తర్వాత వచ్చినా 2 ఇయర్స్ తర్వాత వచ్చినా కానీ పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇట్లా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా పాగవేయడానికి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్లాన్ వేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇందులో భాగంగా ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పాగా వేయబోతుంది అనేది మనం చూడాలి. ఇక్కడ కర్ణాటకతోటి మనం తెలంగాణ పోల్చడానికి అవకాశం లేదు. ఎందుకంటే కర్ణాటకలో బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య ఒక 20 సీట్ల తేడా మాత్రమే ఉన్నది. అయితే ఈ క్రమంలో తెలంగాణలో దాదాపు ఇప్పుడు 70 సీట్ల వరకు 70 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది. 30 సీట్లలో బీఆర్ఎస్ ఉంది. సో భారతీయ జనతా పార్టీకి ఎంత ఉన్నాయి, 8 సీట్లు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ బీఆర్ఎస్లో ఉన్నట్టు 30 మంది కలుపుకున్నా మెజార్టీ రాదు. మరి వీళ్ళలో ఇంతమందిని తీసుకొస్తారా, అంత అవకాశం ఉంటుందా అంటే అది కూడా కష్టం. సో వాళ్ళకు తెలంగాణ అనేది లీస్ట్ ప్రియారిటీ ఉంటుంది. లీస్ట్ ప్రియారిటీ ఉండడంతో పాటు ఇక్కడ ఒక పొలిటికల్ గేమ్ స్ట్రాటజీ వేయాలంటే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ బీఆర్ఎస్ యొక్క రోల్ ఏంటి, బీఆర్ఎస్ అండ్ బీజేపీలలో ఏ విధంగా రోల్ ఉంటుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ స్వతహాగా తెలంగాణలో అధికారంలో రావడానికి అవకాశం లేదు. సార్ ఇప్పుడు కూలరా పక్కన పెడదాం. ఒకవేళ 2029లో వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం పోవాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి లోపాయకారిగా అంటే మీరు బీ టీమ్గా ఉంటారా లేదా బీజేపీకి అనే కోణంలో బలమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా ఉండాలి అని అనుకుంటే ఈ పార్టీ యొక్క జవసత్వాలు ఉంటాయి. లేదు మేము బీజేపీతో ఉండం, మేము ఎంతవరకైనా కొట్లాడతాం, ఎన్ని కేసులైనా కొట్లాడతాం అనుకుంటే మీరు రాసి పెట్టుకోండి, భారతీయ రాష్ట్ర సమితి తెలంగాణలో కనుమరుగవడం కష్టం. అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రాంతీయ పార్టీలు ఏ విధంగానైతే ప్రభావం కోల్పోతున్నాయో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధమైన ప్రభావం కోల్పోయే అవకాశం ఉంది. దీనిలో భాగంగా హరీష్ రావు బయటకు వచ్చిన ఆశ్చర్యం లేదు, కవిత బయటకు వచ్చిన ఆశ్చర్యం లేదు, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి పోయినా ఆశ్చర్యం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో దీనిలో భాగంగా కేసీఆర్ ఇక్కడ బీజేపీకి బీ టీమ్గా ఉండడానికి యాక్సెప్ట్ చేయడానికి ఈరోజు ఆయన కొంత చూచాయగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు కానీ కవిత లాంటి వాళ్ళు పోరాడడానికి మేము ఎంతకైనా పోరాడతాం, నువ్వు తగ్గద్దు అని చెప్పేసి కొంతమేర కేసీఆర్కి సమాచారం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో కేసీఆర్ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇటు కవిత కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కొంత అనుకూలంగా లేకపోవచ్చు అనేది ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా వీళ్ళపైన కేసులు ఇంకేమైనా జరగడానికి అవకాశం అయితే కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అవకాశం కూడా కనబడుతుంది. కాంప్రమైజ్ అయ్యి బీజేపీ బీ టీమ్గా ఉంటా అంటే వాళ్ళు కొంత సర్వే కాగలుగుతారు. కానీ ఒకవేళ
బి టీమ్గా ఉండకుండా మేము ఇండిపెండెంట్ ఉంటాం, త్వరలో వచ్చే ఎలక్షన్లో ఇండిపెండెంట్ కొట్లాడతాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జవసత్వాలు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో ముఖ చిత్రం ఇది. ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూలదేయాలన్నా కానీ అంత ఈజీ కాదు, కాబట్టి అంత ఈజీగా వాళ్ళు కూల్చేటువంటి అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే స్పష్టమైన మెజార్టీ ఉంది, స్పష్టమైనటువంటి వాళ్ళకి అసలు సీట్లు కూడా మెజార్టీ సీట్లు లేవు. సో చాలా గ్యాప్ ఉంది, కాబట్టి అంత ఈజీగా వాళ్ళు చేస్తారు అనడానికి స్కోప్ అయితే లేదు. కాబట్టి ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈక్వేషన్ మిత్రులారా. సో ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి, దాన్ని మనం డీటెయిల్గా మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తమ యొక్క ప్రభావాన్ని పెంచుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.